Hi, welcome to Indian Railways updates. First of all, I would like to special thanks for viewers and passengers. Please support Indian Railways and please cooperate to Indian Railway working staff, whether they are higher employees or lower employees. Railway also cooperating to you always as far as possible. This is our nation and our Indian Railway. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. రైల్వేకి సపోర్ట్ చేయండి. రైల్వేలో పనిచేస్తున్న చిన్న మరియు పెద్ద ఉద్యోగులకు సహకరించండి. రైల్వే కూడా మీకు ఎల్లప్పుడూ సహకరిస్తూనే ఉంటుంది. ఇది మన భారతదేశం, మన భారతీయ రైల్వే. హలో, వెల్కమ్ టు రైల్వే అప్డేట్స్. టికెట్ లేకోకుండా జర్నీ చేయొచ్చు అంటే జర్నీ చేయొచ్చు. అయితే టికెట్ లేకోకుండా అంటే టికెట్ తీసుకొని జర్నీ చేయాలి. అయితే బుకింగ్ కౌంటర్లోకి వెళ్ళి టికెట్ లేకోకుండా జర్నీ చేయొచ్చు. అది ఎలాగంటే మనం ఇంట్లోనే కూర్చొని మన మొబైల్లో జనరల్ టికెట్ బుక్ చేసుకొని ట్రైన్లో ప్రయాణం చేయొచ్చు. అదేలాగో నేను మీకు చెప్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫస్ట్ యూటీఎస్ ఆన్ మొబైల్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూటీఎస్ ఆన్ మొబైల్ మీరు ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది, ఇలా ఓపెన్ అవుతుంది. యూటీఎస్ ఆన్ మొబైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూటీఎస్ ఆన్ మొబైల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది, ఇక్కడ జర్నీ టికెట్, ఇక్కడ జర్నీ టికెట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ జర్నీ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇది కూడా బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇది బుక్ చేసుకోవాలి. బుక్ అండ్ ట్రావెల్ అని పెట్టాలి. కొట్టిన తర్వాత స్టేషన్ దగ్గర మీరు ఇక్కడ స్టేషన్ దగ్గర మీరు ఎక్కడికి వెళ్ళాలి, గుంటకల్ అనుకోండి, గుంటకల్లు. ఇక్కడ గోయింగ్ టు బళ్ళారి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఫేర్ అని కొట్టండి. గెట్ ఫేర్ అని కొట్టిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఫేర్ 35 రూపీస్ అని ఉంది. అయితే ఇక్కడ మెయిల్ బార్ ఎక్స్ప్రెస్కి అది 35 రూపీస్. ఇక్కడ చేంజ్ చేసుకోండి, ఆర్డినరీ చేంజ్ చేసుకుంటే ఆర్డినరీ ఫేర్ వస్తుంది. ఆర్డినరీ ఫేర్ వచ్చేసి ఎంత అవుతుందో చూడండి, 15 రూపీస్ ఆర్డినరీ ఫేర్. సరే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొట్టిన తర్వాత మీరు ఓకే అని చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు పాస్వర్డ్ అడుగుతుంది. మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళంటే రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఆధార్ పేమెంట్ అని చేయండి. ఆధార్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఆధార్ పేమెంట్, మళ్ళీ ఆధార్ పేమెంట్ అని అడుగుతుంది. బుకింగ్ అవుతుంది. బుకింగ్ ప్రాసెసింగ్ అని చూపిస్తూ ఉంది. మనం ఎక్కడికైనా కానీ వెళ్ళాలంటే జనరల్ టికెట్ మన ఇంట్లో నుంచే మన మొబైల్ ద్వారా బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కాబట్టి కౌంటర్లో నిలబడుకోవాలి, వెయిట్ చేయాలని టైం అవసరం లేదండి. ఇలా బుక్ అవుతుంది. అయిన తర్వాత ఒకసారి ఇక్కడ చూడండి, పేటిఎం సెలెక్ట్ చేసుకోండి. పేటిఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి, పేటిఎం సెలెక్ట్ చేసిన తర్వాత కూడా మనకు ఫోన్పే, గూగుల్ పే కూడా చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ చూడండి, ఇక్కడ యూపీఐ అని ఉంది, ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూపీఐ సెలెక్ట్ యూజింగ్ యూపీఐ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, యూజింగ్ యూపీఐ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ యూపీఐది ఎంటర్ చేయండి. ఇక్కడ ఫోన్పేలో ఉంటుంది మనకి, మన యూపీఐ పే వచ్చేసి ఫోన్పేలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే అక్కడ మన ఫోన్పేలో యూపీఐ పేమెంట్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఫోన్పే అడిగింది చూడండి, మెసేజ్ వచ్చింది. ఫోన్పే ఓపెన్ చేసాము. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మనకి అవుతుంది. ఓపెన్ చేయండి. చూడండి, కనెక్టింగ్ సక్సెస్ఫుల్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. సో ఓకే, 15 రూపీస్ కట్ అయిపోయింది. నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేయండి. ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత బుక్ ద టికెట్ మీద కొట్టండి. బుక్ టికెట్ మనకి కన్ఫర్మేషన్ ఒక మెసేజ్ వచ్చింది. ఇక్కడ చూడండి, యూటీఎస్ ద్వారా మనము టికెట్ బుక్ చేసినట్టు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది. ఓకే చేయండి. ఇక్కడ ఇట్లా ఓకే చేయండి. చూడండి, ఇక్కడ వితిన్ 3 hours ఆఫ్ డిపార్చర్స్ అండ్ నో ప్రింట్ ఈజ్ రిక్వైర్డ్. ప్రింట్ అవసరం లేదండి. ఎందుకంటే మనకి ప్రింట్ ఎందుకు అవసరం లేదంటే ప్రింట్ తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ప్రింట్ చాలామంది పోవాల్సిన పెద్ద పొరపాటు చేసేది ఏంటంటే ఇక్కడ చూడండి, బుక్ అండ్ ట్రావెల్ పేపర్లెస్ టికెట్, బుక్ అండ్ ప్రింట్ పేపర్ టికెట్. సో ఇక్కడ మీరు పేపర్లెస్ అని అడుగుతుంది, ఇక్కడ మీకు పేపర్ అని అడుగుతుంది. సరే, ఇప్పుడు మీ పేపర్, ఇప్పుడు దీనికి ఏంటి తేడా? పేపర్లెస్కి ఏంటి, పేపర్కి ఏంటి డిఫరెన్స్? చూడండి, ఇక్కడ పేపర్లెస్, ఇక్కడ పేపర్. మీరు దీనిపైన ఒకవేళ మీరు ఈ పేపర్లెస్ పైన టిక్ చేసుకుంటే టికెట్ మరలా మీరు ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఒకవేళ మీరు దీనిపైన ఒకవేళ బుక్ అండ్ ప్రింట్ పేపర్ పైన టిక్ చేస్తే మీరు బుక్ చేసుకున్న టికెట్ని కంపల్సరీ ప్రింట్ తీసుకొని జర్నీ చేయాలి. అది దీని అర్థం. సో ఇక్కడ చూడండి, ప్రింట్ ఎందుకు తీసుకోమనంటే మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి టికెట్ బుక్ అయిపోయింది. టికెట్ బుక్ అయిన తర్వాత దాని మీద ఓకే చేస్తే మనకి టికెట్ కనిపించింది. ఎందుకు టికెట్ కనిపించింది అంటే ఎవరైనా కానీ టికెట్ను వాళ్ళ మొబైల్లో బుక్ చేసుకొని వాళ్ళే తీసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని నేను టికెట్ ఇంకొకరు మా వాళ్ళు వస్తున్నారు, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళు బుక్ చేయాలంటే కుదరదు. అది ఇన్వాలిడ్ టికెట్ కింద ఇది అవుతుంది. కాబట్టి అలా చేయొద్దండి, అది రాంగు. ఇక్కడ చూడండి, బుక్ ట్రావెల్ టికెట్ మీద క్లిక్ చేయాలి. ఎందుకు మనం మాత్రమే బుక్ చేసుకొని టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి అని అంటే, ఎందుకంటే ఎవరైతే అందుకే ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా ప్లాట్ఫామ్ టికెట్ చూడండి ఒకసారి. ప్లాట్ఫామ్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ టికెట్ సో ఇక్కడ చూడండి, ప్లాట్ఫామ్ టికెట్ ఇక్కడ బుక్ మీద బుక్ ట్రావెల్ మీద దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత టికెట్ కొట్టాలి. ఇక్కడ ఫ్రమ్ స్టేషను ఇది వచ్చేసి సీజన్ టికెట్ వాళ్ళకండి. సీజన్ టికెట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సీజన్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది సీజన్ టికెట్ కర్నూలు నుంచి చూడండి. సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ కొట్టిన తర్వాత చూడండి, ఇక్కడ వైర్ రూట్ డోన్ నుంచి అని అడుగుతుంది. డోన్ నుంచి అడుగుతుంది. మెయిల్ బార్ ఎక్స్ప్రెస్సా లేదా సూపర్ ఫాస్టా అని అడుగుతూ ఉంది. చూడండి, సో మంత్లీ సీజన్ పాస్ ఇక్కడ చూడండి, మంత్లీనా లేకపోతే క్వార్టర్లీనా ఏమనేది అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఐడి కార్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ గవర్నమెంట్ ఇష్యూ ఐడి కార్డు ఏదైనా ఆధార్ కార్డు కానీ ఏదైనా కానీ టిక్ చేయాలి. పేమెంట్ ప్రాసెసెస్ ఇచ్చి పేమెంట్ గేట్వే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. తీసుకోవచ్చు. చూడండి, సీజన్ టికెట్ 440 రూపీస్ ఉంటుంది. తర్వాత చూడండి ఒకసారి ఇక్కడ మీకు ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఒకటి చెప్తున్నాను మీకు. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఒకటి ఇక్కడ చూడండి. యూజ్ షో టికెట్ ఆప్షన్ ఆన్ మొబైల్ ఈజ్ ద ట్రావెల్ అథారిటీ. ఇక్కడ మీకు బుక్ చేసుకునేటప్పుడే మనకి ఇక్కడ ఒక చూపిస్తుంది, యూజ్ షో టికెట్ ఆప్షన్ ఆన్ మొబైల్ ఈజ్ ద ట్రావెల్ అథారిటీ. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, షో టికెట్ అనేది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసే ఆన్ డ్యూటీ టీటీస్కి చూపించాలి. అప్పుడే మనకి జర్నీ టికెట్ వ్యాలిడ్ అవుతుంది. ఇలా షో టికెట్ చేయకోకుండా మనం చూపించినామంటే ఇన్వాలిడ్ అవుతుంది. ఇక్కడ మనకి పర్టికులర్గా ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేసినాడు. చూడండి, ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు, యూజ్ షో టికెట్ ఆప్షన్ ఆన్ మొబైల్ ఈజ్ ద ట్రావెల్ అథారిటీ అని చెప్పేసి. సో అప్పుడు మాత్రమే ఇక్కడ మాత్రమే మనం ఎప్పుడైనా కానీ షో టికెట్ పైన క్లిక్ చేసి చూపించాలి. మనం బుక్ చేసుకున్న ప్రతి టికెట్ షో టికెట్లో ఉంటుంది, ట్రాన్సాక్షన్లో కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ నేను నా ఫ్రెండ్స్కి వస్తున్నారు, వాళ్ళకి నేను టికెట్ బుక్ చేసేయాలని చెప్పేసి మీరు బుక్ చేసి మీ టికెట్ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించారంటే అవన్నీ చెల్లదు. కాబట్టి అది చెల్లదు. ఇట్ ఈజ్ ఏ ఇన్వాలిడ్ టికెట్. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఇది ఉండండి. మనం బుక్ చేసుకునే టికెట్ బుక్ అయిపోయింది. సో ఇలా చెప్పేసి మనం గుంటకల్ టు బళ్ళారి ఒక టికెట్ బుక్ చేశాను. సో కాబట్టి మనం ఇలా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా కానీ టికెట్ లేకుండా జర్నీ చేయొచ్చు. అయితే కౌంటర్ టికెట్ లేకుండా జర్నీ చేయొచ్చు. అది ఓన్లీ మొబైల్లో మాత్రమే టికెట్ జర్నీ చేయొచ్చు. దాని పేరే యూటీఎస్ ఆన్ మొబైల్. ఇది ప్లేస్టోర్లో దొరుకుతుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి యూటీఎస్ ఆన్ మొబైల్ అండ్ డౌన్లోడ్ చేస్తే అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. దానిపైన రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబరే యూజర్ నేమ్ అవుతుంది. పాస్వర్డ్ వేరేది ఏదైనా పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.